మీరు డైట్ చేస్తున్నారా? అయితే ఖచ్చితంగా మీకు రాత్రిపూట అన్నం చూసి ఒక్కసారి తింటే ఏమవుతుంది అనే క్రేవింగ్స్ వచ్చే ఉంటుంది. చాలామంది డైట్ అంటే రైస్ మానేయాలి అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మనం తినే పద్ధతి మారిస్తే రైస్‌తోనే మంచి వెయిట్ లాస్ అవ్వచ్చు. అస్సలాముఅలైకుం అండి. అందరికీ నమస్కారం. నేను మీ పక్కింటి అక్క. ఈరోజు మన కిచెన్‌లో అందరికీ ఇష్టమైన చాలా త్వరగా అయిపోయే ఎగ్ జీరా రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఇందులో కొత్తేముంది అక్క అని అడగొచ్చు. కానీ ఈరోజు మనం వండే పద్ధతిలో ఒక చిన్న సైన్స్ ఉంది. మనం తినే అన్నం మనకి బరువు పెంచకుండా రివర్స్‌లో వెయిట్ లాస్‌కి ఎలా హెల్ప్ అవుతుందో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ హెల్త్ టిప్స్ కూడా చెప్తాను. ముందుగా మనం వెజ్జీస్ కట్ చేసుకుందాం. ఇక్కడ నేను క్యారెట్, క్యాప్సికమ్ ఇంకా కొంచెం ఉల్లిపాయలు తీసుకుంటున్నాను. మీకు ఒక విషయం తెలుసా? మన ఆడవారిలో చాలా మందికి 30 ఏళ్ళు దాటాక ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. అంటే మనం అన్నం తిన్న వెంటనే అది ఫ్యాట్‌గా మారిపోతుంది. అందుకే ఇక్కడ నేను అన్నం కంటే కూరగాయలు ఎక్కువ వేస్తున్నాను. ఈ కూరగాయల్లో ఉండే ఫైబర్ ఏం చేస్తుందంటే, మనం తిన్న అన్నంలో కార్బోహైడ్రేట్స్ రక్తంలోకి నెమ్మదిగా వెళ్ళేలా చేస్తుంది. దీనివల్ల షుగర్ లెవెల్స్ పెరగవు, పొట్ట దగ్గర ఫ్యాట్ కూడా చేరదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం. ఇందులో ఒక స్పూన్ నెయ్యి లేదా ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఉండే హెల్తీ ఫ్యాట్స్ మన హార్మోన్స్‌కి చాలా మంచిది. ఇప్పుడు ఇందులో మనం కోసి పెట్టుకున్న కూరగాయల్ని వేసి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. చాలామంది డైట్ అంటే అన్నం మానేయాలి అనుకుంటారు. అది తప్పు. అన్నం తినండి, కానీ దానికి సరిపడా ప్రోటీన్ యాడ్ చేయండి. గుడ్డులో ఉండే ప్రోటీన్ మన కండరాల్ని టైట్‌గా ఉంచుతుంది. బరువు తగ్గేటప్పుడు చర్మం వేలాడకుండా ఉండాలంటే ప్రోటీన్ చాలా ముఖ్యం. ముఖ్యంగా గుడ్డు పచ్చసొనలో విటమిన్ డి ఉంటుంది. ఇది మన ఎముకలకి, మన మూడ్‌ని ఉత్సాహంగా ఉంచడానికి చాలా అవసరం. కాబట్టి పచ్చసొనని పారేయకండి. కూరగాయలు సగం వేగాక ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ స్లైసెస్‌ని వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కొంచెం జీలకర్ర అండ్ మిరియాల్ని దంచి వేసుకుందాం. జీలకర్ర అంటే కేవలం వాసన కోసం కాదు. ఇందులో థైమైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మన డైజెస్టివ్ సిస్టమ్‌ని యాక్టివ్ చేస్తుంది. తిన్నది త్వరగా అరగాలి అంటే జీలకర్రని ఇలా డైట్‌లో యాడ్ చేసుకోవాలి. ఇక మిరియాల గురించి చెప్పాలంటే, మిరియాల పొడి ఘాటు మన గొంతుకే కాదు, మన బాడీలో మెటబాలిజం పెంచడానికి కూడా సూపర్‌గా పనిచేస్తుంది. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి చల్లార్చుకున్న అన్నం వేసుకుందాం. మిగిలిపోయిన అన్నమైతే ఇంకా మంచిది. ఎందుకంటే చల్లారిన అన్నంలో రెసిస్టెన్స్ స్టార్చ్ పెరుగుతుంది. ఇది మన కడుపులోని మంచి బ్యాక్టీరియాకి ఆహారం లాంటిది. పైన కొంచెం ఉప్పు చల్లుకుందాం. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో? పైన కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మన హెల్తీ ఎగ్ జీరా రైస్ రెడీ. మన ఇంట్లో అందరికీ వండి పెడతాం. కానీ మన ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికి ఏదో ఒకటి తిని సర్దుకుపోతాం. అలా వద్దు. మన కోసం మనం ఒక్క 10 నిమిషాలు కేటాయించుకొని ఇలాంటి హెల్తీ ఫుడ్ తింటేనే మనం ఫ్యామిలీని ఇంకా బాగా చూసుకోగలం. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సైన్స్ వంటల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. మీ పక్కింటి అక్క.